పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతున్న డీలిమిటేషన్ చర్చలో కీలక అంశం దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరం. మరి నిజానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయా? ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రం కాదా? ఆంధ్రప్రదేశ్కు నష్టమేం లేదా? అయినా సరే ఎందుకు మోడీ సర్కార్కు వంత పాడుతుంది? భవిష్యత్తులో ఎదురయ్యే నష్టం కంటే ప్రస్తుతం జరిగే రాజకీయ లబ్ధే వాళ్ళకు ముఖ్యమా? కేవలం 5 ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఒక కీలకమైన అంశం మీద ఒకటి కాలేకుండా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ పోరాటానికి దిగి నిజంగా సక్సెస్ కాగలవా? పోనీ మోడీ సర్కార్ ఇప్పుడు చేస్తున్నది రాంగ్. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఈ డీలిమిటేషన్ తెరపైకి తెచ్చారనేది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు ప్రతిపాదిస్తున్న 2011 జనాభా లెక్కల ప్రకారమైనా లేదా 50% ఫ్లాట్ పెంపు అయినా సరే దక్షిణాది రాష్ట్రాలకు కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఇంతకుముందు గతంలో జరిగిన అన్యాయాన్ని పూడ్చేది కూడా ఏముండదు. ఇది వాళ్ళ ఆవేదన, వాస్తవమే. కానీ ఇంత కీలకమైన అంశం మీద కూడా ఉన్న 5 ఒకటి కాకుండా కేంద్రాన్ని ప్రశ్నించడం, తద్వారా సాధించేది ఏంటి? ఇది ఇప్పటికైనా ఈ 5 రాష్ట్రాల ప్రజలు ఆలోచించుకోవాలి.